భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి రద్దు చేసిన సింగరేణి, విజయవాడ, డోర్నకల్, కాజీపేట 4 రైళ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. సింగరేణి ట్రైన్ లేకపోవడం అంటే సింగరేణి కార్మికుల ఉసురు తీసినట్లేనని విమర్శించారు. భద్రాచలం రోడ్డు కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రయాణికులతో ఎప్పుడూ కలకలలాడేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. రైళ్లను అన్నింటినీ పునరుద్ధరించాలని, భద్రాచలం నుంచి తిరుపతితో పాటు పుణ్యక్షేత్రాలకు రైళ్లు నడపాలని, గతంలో ఇచ్చిన హామీ మేరకు కొవ్వూరు వరకు కొత్త ట్రైన్ నడపాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. శాఖకు ఆదాయం వస్తుంది, కానీ మా ప్రజలకు మాత్రం గుండుస్తున్నా పెడుతున్నారు. ఈ ట్రైన్లన్నీ తక్షణం పునరుద్ధరించాలి. ఇప్పుడే మా నాయకులు చెప్పినట్టు ఇది తాత్కాలికంగా ప్రారంభం మాత్రమే. భారత కమ్యూనిస్ట్ పార్టీ కానీ, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్, ఇక్కడున్న ప్రజా సంఘాలు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్సు, చిరు వ్యాపారులు, ఈ ప్రజలందరికీ ఇబ్బంది ఉంది. కాబట్టి ఒక 5-6 వేల మందితోని సిపిఐ పార్టీ పిలుపునిస్తే 5-6 వేల మందితో ఈ రైల్వే స్టేషన్ ముట్టడి చేయగలుగుతాం 2 రోజుల్లో. అంత ప్రజల్ని సమీకరించి ఇది పెద్ద ఆందోళనగా మరచక ముందే తక్షణం ఈ సమస్యని పరిష్కారం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మరి పై అధికారులకు వినతిపత్రాన్ని పంపండి. రాష్ట్ర పార్టీ నుంచి సాంబశివరావు గారు కూడా తక్షణం టైం తీసుకొని సికింద్రాబాద్లో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ని కూడా కలిసే కార్యక్రమం ఉంది. అందరినీ కలిసి పని కాకపోతే మాత్రం పెద్ద ఆందోళన చేపడతాం. తద్వారా జరిగే పరిణామాలకు ప్రభుత్వం, రైల్వే శాఖ కూడా బాధ్యత వహించాలని కోరుతూ వారికి మెమోరాండాన్ని మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి గారి చేతుల మీదుగా అందించవలసిందిగా కోరుతాం. రండి. నడపాలి రద్దు చేసిన రైళ్లను, రద్దు చేసిన రైళ్లను, రద్దు చేసిన రైళ్లను, కొత్తగూడెం నుంచి తిరుపతికి ప్రత్యేక ట్రైన్ను, కొత్తగూడెం నుంచి తిరుపతికి ప్రత్యేక ట్రైన్ను నడపాలి. సింగరేణి ట్రైన్ వెంటనే, విజయవాడ ట్రైన్ వెంటనే, కాజీపేట ట్రైన్ వెంటనే, డోర్నకల్ ట్రైన్ వెంటనే నడపాలి. రద్దు చేసిన ట్రైన్లను వెంటనే. నుంచి రైళ్లు ఎప్పుడు కూడా ఒక నియమబద్ధంగా ఇంతవరకు నడవట్లేదు. దానిలో భాగంగా సింగరేణి గత 2 నెలల క్రితమే పూర్తిగా బంద్ చేశారు. అంతకుముందు అప్పుడప్పుడు బంద్ చేయటం, నడపడం జరిగేది. సింగరేణి ట్రైన్ అనేది మనందరికీ అది కనెక్టివిటీ. కార్మికులందరికీ, ఈ ప్రాంతంలో ఉన్న కార్మికులకి, అక్కడున్న రామగుండం ఉన్న కార్మికులకి అందరికీ అది వారధి లాంటిది. రాకపోకలన్నిటికీ, కుటుంబ బంధాలని కొనసాగించడానికి ఉపయోగపడేటువంటి వారధి. దాన్ని రద్దు చేశారు. విజయవాడ ప్యాసింజర్ రద్దు చేశారు, కాజీపేట ట్రైన్ రద్దు చేశారు, అదేవిధంగా మార్నింగ్ హైదరాబాద్ ట్రైన్ రద్దు చేశారు. ఈ విధంగా రద్దు చేస్తే దీన్ని ప్రశ్నించవలసినటువంటి పాలకులు, ప్రశ్నించవలసినటువంటి ఎంపీలు, ప్రశ్నించవలసినటువంటి ఎమ్మెల్యేలు, ప్రశ్నించవలసినటువంటి ముఖ్యమంత్రులు నిద్రపోతున్నారని మేము అడుగుతున్నాం. ఇది కొత్తగూడెం సమస్య కాదు. రైళ్ల విభాగానికి సంబంధించి టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ మనకి తరతరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయం ఇది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం ఇది. దీనిపైన వాళ్ళందరూ గొంతిప్పి మాట్లాడాలి. మాలాంటి వాళ్ళ సహకారం కూడా తీసుకోవాలి. ఆ విధంగా దీన్ని పోరాటాన్ని కొనసాగించాలి. దీంతోపాటు ఇంతకుముందు మనం ఇంకొక స్పెసిఫిక్గా 2 డిమాండ్స్తో మనం పోరాటాలు చేశాం. ఒకటి, కొత్తగూడెం టు కొవ్వూరు రైల్వే లైన్ వయా సత్తుపల్లి, అది అట్లనే ఆగిపోయింది. అది తీస్తే 60-70 కిలోమీటర్లు మనకి దూరం, ప్రయాణ భారం దూరం తగ్గుతుంది. అలాగే భద్రాద్రి పుణ్యక్షేత్రం టు తిరుపతి పుణ్యక్షేత్రం, అక్కడ కూడా ఒక ట్రైన్ వేయాలి. ఆ విధంగా వేయటం ద్వారా హైదరాబాద్కి ఎలా సౌకర్యం ఉందో విజయవాడ ప్రాంతానికి కూడా అలా ఉంటే కనెక్టివిటీ పెరిగితే తద్వారా ప్రజలకు ఉపయోగం, ఆ ప్రాంతాల అభివృద్ధి జరుగుతాయి. స్టేషన్ల ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కడ అమ్మకాలు, కొనుగోళ్లు పెరుగుతాయి. అన్నిటికీ ఉపయోగం ఉంటుంది. ఇప్పుడే మన భాష చెప్పినట్టుగా ఎంత లాభం ఉంది? 1060 కోట్లు ఈ సంవత్సరం 1060 కోట్లు ఇక్కడ నుంచి లాభం వచ్చింది. మరి ఇక్కడ చూస్తే నిర్మానుష్యంగా కనబడుతుంది. 1060 కోట్లు లాభం వచ్చినటువంటి దీన్ని వాళ్ళ మీద బాధ్యత ఉంది. మరింత డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ మంచి ప్రోగ్రాం చేపట్టినందుకు అభినందనలు తెలియజేస్తూ ఈ అంశాన్ని
హైదరాబాద్లో ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ జీఎం దృష్టికి కూడా నేను కూడా తీసుకువెళ్తానని చెప్పి ఆ విధంగా రైళ్లన్నీ కూడా తిరిగి పునరుద్ధరించే విధంగా రెస్టోర్ చేసే విధంగా అయ్యే వరకు కూడా మీ పోరాటాన్ని కొనసాగించండి. మీతో పాటు మేము కూడా పై స్థాయిలో మేము కూడా ఉంటామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. నడపాలి రద్దు చేసిన రైళ్ల వైఖరి. సంవత్సరానికి కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి 1060 కోట్లు లాభం వస్తున్నా ఈ ప్రాంతం నుంచి ట్రైన్లు నడపని రైల్వే శాఖ నిర్లక్ష్య వైఖరి. రైల్వే శాఖ నిర్లక్ష్య వైఖరి. సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఇస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి రవాణా సౌకర్యం కల్పించడంలో రైల్వే శాఖ నిర్లక్ష్య వైఖరి. కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి రైళ్లను నడపటంలో ప్రభుత్వం, రైల్వే శాఖ, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి. రైల్వే శాఖ నిర్లక్ష్య వైఖరి. కోట్ల ఆదాయం వస్తున్న రైళ్లు నడపలేని రైల్వే అధికారుల నిర్లక్ష్య వైఖరి. కొత్తగూడెం కేంద్రంగా 1000 కోట్ల ఆదాయం వస్తున్న రైళ్లు నడపని రైల్వే అధికారుల నిర్లక్ష్య వైఖరి. నడపాలి రద్దు చేసిన రైళ్లను వెంటనే. రద్దు దించలేని రైళ్లను, విజయవాడ ట్రైన్లు, కాజీపేట ట్రైన్లు, డోర్నకల్ ట్రైన్లు, సింగరేణి ట్రైన్లు, వేలాది మందికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సింగరేణి ట్రైన్లు. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, ఏఐటియుసి జిందాబాద్, ఏఐటియుసి జిందాబాద్, సిపిఐ జిందాబాద్. నడపాలి రద్దు చేసిన ట్రైన్లను, నడపాలి రద్దు చేసిన ట్రైన్లను, నడపాలి రద్దు చేసిన ట్రైన్లను. రద్దించాలి రైల్వే అధికారుల వైఖరి. రద్దించాలి రైల్వే అధికారుల నిర్లక్ష్య వైఖరి. రద్దించాలి రైల్వే అధికారుల నిర్లక్ష్య వైఖరి.